మనిషికి నిద్ర అనేది చాలా చాలా అవసరం. మీరు పడుకున్నప్పుడు మీ బ్రెయిన్ డీటాక్స్ అవుతుంది. మీ బాడీ డీటాక్స్ అవుతుంది. మీ స్ట్రెస్ తగ్గుతుంది. మీ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అండ్ మీ మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మీ హార్ట్ డిసీజెస్ కొంతవరకు తగ్గించవచ్చు. అండ్ మీ వెయిట్ బ్యాలెన్స్డ్గా కూడా ఉంటుంది. ఒకవేళ మీరు జిమ్కి వెళ్ళే వాళ్ళైతే వర్కౌట్ చేసిన తర్వాత మీ మజిల్ రికవర్ అవ్వాలన్నా అండ్ మజిల్ గ్రో అవ్వాలన్నా నిద్ర అనేది కంపల్సరీ. మీరు పడుకున్నప్పుడు మాత్రమే మన బాడీ సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ రిపేర్ సిస్టమ్ అనేది ఇన్వోక్ అవుతుంది. ఒకవేళ మీరు సరిగ్గా నిద్రపోకపోతే ఇప్పటివరకు చెప్పిన బెనిఫిట్స్ రాకపోవడమే కాకుండా కొత్త రిస్క్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. లైక్ స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఒబేసిటీ, ఇంకా కొన్ని డైజెస్టివ్ ఇష్యూస్, ఇలా చాలా వచ్చే అవకాశం ఉంది. సో ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి నిద్ర అనేది మనిషికి ఎంత ఇంపార్టెంటో. యాక్చువల్గా మీరు పడుకున్నప్పుడు మీ బ్రెయిన్లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. దాన్నే మెలటోనిన్ అంటారు. దీనివల్లే మీకు నిద్ర వస్తుంది. ఈ మెలటోనిన్ అనేది ఒక స్లీపింగ్ హార్మోనే కాదు, ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కూడా. మీరు రెగ్యులర్గా పడుకునే దానికంటే ఎప్పుడైతే మీరు స్ట్రెస్ ఫ్రీగా, హ్యాపీగా, డీప్ స్లీప్లో పడుకుంటారో అప్పుడు మీ బాడీ ఇంకా బెటర్గా రిఫ్రెష్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం బెటర్ స్లీప్ కోసం కొన్ని టిప్స్ డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు మార్నింగ్ టైంలో సన్కి ఎంత ఎక్స్పోజర్ అవుతారో నైట్ టైంలో మీ మెలటోనిన్ ప్రొడక్షన్ అంత ఎక్కువగా ఉంటుంది. సన్లో ఉండాలని చెప్పి మిట్ట మధ్యాహ్నం ఉండకండి. ఎప్పుడైతే ఇంటెన్సిటీ తక్కువ ఉంటుందో, లైక్ మార్నింగ్ అవర్స్లో కానీ, ఈవినింగ్ అవర్స్లో కానీ, లేదంటే ఎప్పుడైతే సన్ యొక్క ఇంటెన్సిటీ తక్కువ ఉంటుందో ఆ టైంలో ఎండలో ఉండటానికి ప్రయత్నించండి. యాక్చువల్గా మీరు సన్లైట్లో ఉండటం వల్ల మన బాడీలో సెరోటోనిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. యాక్చువల్గా ఈ సెరోటోనిన్నే మనకి మెలటోనిన్ కింద కన్వర్ట్ అవుతుంది. యాక్చువల్గా మనం పగలు చూసే లైటింగ్ని బట్టి అండ్ నైట్ చూసే డార్క్నెస్ని బట్టి మన బాడీలో ఇంటర్నల్గా ఒక బయాలజికల్ క్లాక్ సెట్ అవుతుంది. అంటే ఇది పగలు, ఇది రాత్రి, మెలటోనిన్ ప్రొడ్యూస్ చేయాలి అని సెట్ అవుతుంది. ఇలా మన బాడీ ఫాలో అవ్వడాన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. కానీ ఎప్పుడైతే మనం లేట్ నైట్ ఉండి టీవీ, ల్యాప్టాప్, టీవీ స్క్రీన్స్ ఇలా చూస్తామో ఈ సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అయిందో మన మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోద్ది. ఎప్పుడైతే మెలటోనిన్ ప్రొడక్షన్ ఆగిందో మనకి నిద్ర అనేది రాదు. సో మీరు పడుకోబోయే ముందు అట్లీస్ట్ 2 hours ముందు స్క్రీన్స్ని అవాయిడ్ చేయాలి. యాక్చువల్గా మీరు మార్నింగ్ టైంలో కాఫీ కానీ టీ కానీ తీసుకుంటే అది మీకు బెనిఫిట్. ఎందుకంటే అందులో ఉండే కెఫీన్ మీ మెటబాలిజంని కిక్ ఆఫ్ చేస్తుంది, మీ ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేస్తుంది అండ్ మీ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ అదే కాఫీ కానీ టీ కానీ మీరు లేట్ ఈవినింగ్ అంటే సన్సెట్ అయిన తర్వాత తీసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది 4 to 6 hours ఉంటుంది. డెఫినెట్గా అది మీ నిద్ర మీద పడుతుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం కాఫీ కానీ టీ కానీ తీసుకుంటే సన్సెట్ కంటే ముందే తీసుకోండి. యాక్చువల్గా వీటిలో ఉండే కెఫీన్ నిద్రని ప్రమోట్ చేసే రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తాయి. అంటే అడెనోసిన్ రిసెప్టర్స్ అంటారు వాటిని బ్లాక్ చేస్తుంది. కాబట్టి మీరు టీ కానీ కాఫీ కానీ తీసుకుంటే సన్సెట్ కంటే ముందే తీసుకోండి. యాక్చువల్గా ఈ కెఫీన్ అనేది కాఫీ, టీలలోనే కాదు కొన్ని సాఫ్ట్ డ్రింక్స్లో కూడా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మీరు అవాయిడ్ చేయండి. ప్రతి మనిషికి ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే మీ హార్మోన్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీ హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయో మీకు నిద్ర అనేది ప్రాపర్గా ఉంటుంది. సో మీరు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ లాంటివి చేయొచ్చు. నాకు తెలిసి మెడిటేషన్ అనేది ఫిజికల్ యాక్టివిటీ కాదు, బట్ మెడిటేషన్ వల్ల మీ బ్రెయిన్ కామ్ డౌన్ అవుతుంది కాబట్టి అది మీ నిద్రని ప్రమోట్ చేస్తుంది. స్టిల్ మీకు ఇంకా నిద్రకి ప్రాబ్లంగా ఉంటే కొన్ని మసాజ్ థెరపీస్ ట్రై చేయొచ్చు. దీనివల్ల మీ మైండ్, మీ బాడీ కామ్ డౌన్ అవుతుంది. అది మీ నిద్రకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆరోమా థెరపీ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఎయిర్ డిఫ్యూజర్ యూజ్ చేసి కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేయడం ద్వారా అది మీకు నిద్రకి హెల్ప్ అవుతుంది. జనరల్గా లావెండర్ ఫ్లేవర్ రికమెండ్ చేస్తారు. జనరల్గా ఎసెన్షియల్ ఆయిల్లో లావెండర్ ఫ్లేవర్ ప్రిఫర్ చేస్తారు. మీరు పడుకునేటప్పుడు మాత్రమే లైట్స్ ఆఫ్ చేయకండి. మీరు పడుకోవడానికి 1/2 hour ముందు నుంచే మీరు నైట్ ఎన్వైరన్మెంట్ కల్పించండి. అంటే అవసరం ఉన్న చోటే లైట్స్ వేయండి. మరీ బ్రైట్ లైట్స్ కాకుండా సాధ్యమైనంత వరకు డిమ్ లైట్స్ వాడండి.
ఇలా చేయటం వల్ల మీరు పడుకున్నప్పుడు మీ మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది కొంచెం ఎర్లీగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పగలంతా వర్క్ చేసి ఎన్నో ప్రాబ్లమ్స్తో డీల్ చేసి నైట్ మళ్ళీ మీరు పడుకునేటప్పుడు కూడా అదే ప్రాబ్లమ్ని థింక్ చేస్తుంటారు. ఇది గుడ్ ప్రాక్టీస్ కాదు. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించి. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నైట్ పడుకునేటప్పుడు మీ మైండ్ని కామ్గా ఉండటానికి ట్రై చేయండి అండ్ పాజిటివ్గా ఉండండి. కోర్స్ ఇదంతా ఈజీ కాదు, బట్ ఎట్ ది సేమ్ టైం ఇంపాసిబుల్ కూడా కాదు. మీరు ప్రాక్టీస్ చేస్తే కొద్ది రోజుల్లో మీకు వస్తుంది. కొన్నిసార్లు మన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మన బాడీలో కొన్ని హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవచ్చు. సో ఏదైతే మనకి విటమిన్స్, మినరల్స్ డిఫిసిట్లు ఉన్నాయో వాటిని సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవడం వల్ల అది మన నిద్రకి హెల్ప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డి విటమిన్. కొంతమందిలో డి విటమిన్ డిఫిసిట్ ఉన్న వాళ్ళకి స్లీపింగ్ డిజార్డర్స్ ఉంటాయి. సో వాళ్ళు డి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా కొంతమందిలో స్లీపింగ్ డిజార్డర్ అనేది రికవర్ అవుతుంది. అలాగే మెగ్నీషియం. కొంతమంది మెగ్నీషియం డిఫిసిట్ ఉన్న వాళ్ళకు కూడా స్లీపింగ్ డిజార్డర్స్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు మెగ్నీషియం సప్లిమెంట్ తీసుకోవడం ద్వారా వాళ్ళలో నిద్ర అనేది ఇంప్రూవ్ అవుతుంది. యాక్చువల్గా సప్లిమెంటేషన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అని నేను దాన్ని ఎక్స్క్లూజివ్లీ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఫర్దర్గా కొంచెం రీసెర్చ్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.